చిన్న పిల్లలు కరిగించిన ఇనుము లాంటి వాళ్ళు. సరిగ్గా మలిస్తే వెలుగునిచ్చే దీపపు కుందలవుతారు. సరిగ్గా మలవకపోతే రక్తం చిందించే కత్తెలవుతారు. ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. చదరంగం ఆటలో సైనికుల్ని, గుర్రాల్ని, ఒంటెల్ని, ఏనుగుల్ని, చివరికి మంత్రిని దాటి రాజు నేసేస్తే ఆట ముగుస్తుంది. బావుల్ని మళ్ళీ జోడిస్తే కొత్త ఆట మొదలు. అదే నీతి, అవే నియమాలు. కానీ కొత్త రాజు ఇక్కడ తలలు శాశ్వతం కాదు, కిరీటాలే శాశ్వతం. గరుడిని చంపడానికి ఒక రాఖీని పుట్టించాం. ఈ రాఖీని చంపడానికి ఇంకో రాఖీని పుట్టించలేమా? మా అబ్బ వల్లే కాలేదంటే మా అబ్బ మీదొట్టు ఎవ్వడి వల్ల కాదు. దేవా! బంగారపు హుండీని చిల్లర వేయటానికి పెట్టుకున్నారు. నాకు ఒక పని చేసి పెట్టాలి. ఒక ఏనుగుని చంపాలి. బయలుదేరాడు. వాడికి వెళ్లే దారి గురించి తెలియదు, తీసుకెళ్లే చోటు గురించి కూడా తెలియదు, దాని వెనక ఉన్న అమానుష చరిత్ర గురించి కూడా వాడికి తెలియదు. నాకెవ్వడి దోస్తి అక్కర్లేదు. నాతో దుష్మని ఎవ్వడు తట్టుకోలేడు. తొందరపడితే చరిత్రని తిరగరాయి. ఊరికే చరిత్రని సృష్టించలేము. అలాని చరిత్రని ప్లాన్ చేసి బ్లూ ప్రింట్ తీయలేము. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పురవ. ఆ రోజు కార్చి చంటుకుంది. సెల్ని ఆపారు మొదటిసారి. ఆ సీలాపితే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఆ సీలు ఎవరిదో తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఎవడు ఒక్కడే మిగులుతాడు. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. కొట్లాటలో ముందు ఎవడి మీద దెబ్బ పడిందన్నది కాదు, ముందు ఎవడు కింద పడిపోయాడన్నదే లెక్కలోకొస్తుంది. గాన్సారేరు పెక్కాల మండే నిప్పుతోనైనా వీళ్ళ రక్తంతోనైనా